నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసరపల్లి నుంచి ప్రారంభమైన సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనసంద్రంగా మారిన గన్నవరం. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాము తప్పించుకోగలిగామన్న సీఎం. 50వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆయన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపణ. సీఎం జగన్ పై దాడి కేసులో సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత బోండా ఉమా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లతో సీఎంపై దాడి చేయించారని ఆరోపణ. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడికి నిరసనగా సెంట్రల్ వైసీపీ నియోజకవర్గ శ్రేణుల నిరసన. పథకం ప్రకారమే దాడి చేశారని నేతల ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాను తప్పించుకోగలిగానని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో ఏపీ సీఎం జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంపు నుంచి ఆయన యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయన్ను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దాడికి పాల్పడ్డారని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి ప్రజలు అధికారం ఇవ్వటం ఖాయమని షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక డివిజన్ నాయకులు చాముండేశ్వర్తో కలిసి కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. చూసి ఓర్వలేక కొంతమంది దుండగులు కావాలని చెప్పేసి దుష్ట ప్రచారం చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసి సభల్లో కార్యకర్తలను ఉద్దేశించి రాళ్ల దాడి చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది. నారా లోకేష్ చెప్తాడు, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఆ ఎర్ర బుక్లో మొత్తం రాసుకుంటున్నాను, నేను ఒక్కొక్కడికి కడ్రాయల మీద ఊరేగిస్తాను అని చెప్పేసి ఒక పద్ధతి లేకుండా నారా లోకేష్ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా రే జగన్ నిన్ను పాతాళానికి తొక్కేస్తానని చెప్తున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదర అభిమానం చూసి ఓర్వలేక, ఆయన ఇస్తున్న ప్రజలకి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక, ప్రజల్ని ఎవరైతే అర్హులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల పట్టాలు ఇవ్వడం చూసి ఓర్వలేక, ఎక్కడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారనే ఒక భయంతో ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా కాంచి మన 50వ డివిజన్లో డ్రైన్లు కానీ పిచ్చింగ్లు కానీ రోడ్లు కానీ ఎంతో అభివృద్ధి అయ్యింది. అలాగే ప్రతి గడప గడపకి సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయి. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే జగనన్న పాలనలో కాబట్టి మేము ఇలా ఉన్నాము అని అక్క చెల్లెమ్మలు చెప్పడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ గెలుస్తారా అని వీళ్ళకి ప్రజలు సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ కొండ ప్రాంతాలలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్పొరేటర్ సత్యబాబుతో కలిసి కొండ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పాలనలో కొండ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య, రోడ్లు, మెట్ల మార్గాలతో పాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజలపై భారాలు తప్ప ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపటం లేదని మండిపడ్డారు. కూటమి తరపున కంకి కొడవల గుర్తు మీద నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా 50వ డివిజన్ ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇతర పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతినిధిగా పోటీ చేసేటటువంటి బీజేపీ అభ్యర్థి ఒకవైపున, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఒక పక్కన ఉన్నారు.
ఈ రోజున ప్రజానికం అందరూ కూడా ప్రశ్నించండి. మన రాష్ట్రానికి రాజధాని ఏది, మన రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇవ్వనటువంటి బీజేపీకి మనం ఎలా మీకు ఎలా ఓటు వేయాలి, కనీసం ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి పరిస్థితిలో ప్రశ్నించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విధానాన్ని కూడా ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి. ఈరోజు మే 13వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన ఓటు ఎవరికి? అధిక ధరలు పెంచి రోజుకి మన ప్రజల యొక్క జేబులు ఖాళీ చేయిస్తున్నటువంటి బీజేపీ వైసీపీకి మనం ఓటు వేద్దామా, ఓడిద్దామా ఆలోచించండి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని, అలాగే బ్యాంకులు, ఎల్ఐసి ఇటువంటి అన్నింటినీ అమ్మేస్తూ ప్రజల ఆస్తుల్ని లూటీ చేస్తున్నటువంటి బీజేపీని గెలిపిద్దామా? కరెంటు బిల్లులు, పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచేస్తున్నటువంటి బీజేపీని గెలిపిద్దామా? ఓడించాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఓడిస్తేనే ఈరోజు ప్రజలు మంచి తీర్పు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రజలకి నీతివంతమైన పరిపాలన అందింది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో బోండా ఉమా సంచలన ప్రకటన చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లతో సీఎంపై దాడి చేయించారన్నారు. వంకా సీను అనే రౌడీ షీటర్తో ఈ పని చేయించినట్లు మాకు సమాచారం వచ్చిందని బోండా ఉమా అన్నారు. సీఎంపై దాడి కేసు సీబీఐ విచారణ జరపాలని సాయంత్రం గవర్నర్ను కలుస్తున్నామని టీడీపీ బృందం ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి సానుభూతి డ్రామానికి తెరలేపాడు. సానుభూతి డ్రామాకి తెరలేపి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో అన్ని రకాలుగా వెల్ ప్లాన్డ్గా గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో 2019లో కోడి కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు. ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వర్గం, అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కాబట్టి అతనే ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గం నుంచి రౌడీ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. గతంలో కూడా మేము అనేకసార్లు చెప్పాం, పశ్చిమ నియోజకవర్గ రౌడీ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రచారాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని నియంత్రించనని చెప్పి పోలీస్ శాఖకి చెప్పాం. ఇవాళ ఇది ఇంత పెద్ద సీఎం మీద సానుభూతి కోసం గులకరాయి దాడిలో ఖచ్చితంగా సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్గా సానుభూతి కోసం చేపించుకున్నటువంటి దాడి ఇది, ఉత్తుత్తి దాడి ఇది. మీరు చెప్పింది దొంగతనం, నిజమైన దొంగతనం కాబట్టి అలర్ట్ అయ్యారు, పట్టుకున్నారు. ఇవాళ చేసింది వాళ్ళే, చేయించింది వాళ్ళే, ఎదుటోళ్ళ మీద చెప్పేది వాళ్ళే. కాబట్టే ఇవాళ ఇన్ని రకాలుగా నిందితుల్ని చూపించలేకపోతా ఉన్నారు పోలీసులు. సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్పై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందని 61వ డివిజన్ ఉమ్మడి వెంకట్రావు, రమాదేవి, వైసీపీ నేతలు బల్లెం కిషోర్లు ఆరోపించారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడిని ఖండిస్తూ 61వ డివిజన్ ఉమ్మడి వెంకట్రావు, రమాదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్పై దాడికి సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబుగానే తాము భావిస్తున్నామన్నారు. ప్రజల్లో జగన్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. ఏదో ఒక రకంగా జగన్ బస్సు యాత్ర ఆపాలనే పథకం ప్రకారం ఈ పని చేశారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగవటం ఖాయమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు. బస్సు యాత్ర సిద్ధం అనే యాత్రలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నప్పుడు చేతగాని ప్రతిపక్ష నాయకులు ఒక రాయితో సీఎంను రాయితో ఖండించినందుకు మేము ఎంతగానో ధర్నా చేస్తున్నాము. ఏదైతే ఆ రాయి తగిలి సీఎం గారికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీను గారికి ఆ రక్తపు చొక్కే రేపు జరగబోయే ఎలక్షన్లో సిరా చొక్కగా ఓట్లుగా మారబోతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతిపక్ష నాయకులు, మా గెలుపుకు తొలిమెట్టు మొన్నటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మాకు చెందిన రక్తమే
ప్రజలు సిరాచొక్కతో రేపు అత్యధిక మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపిన మొన్న 13వ తారీఖు జరిగిన సిద్ధం బస్సు యాత్రకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిపై అలాగే మా ప్రీతమ నాయకులు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు కాబోయే మినిస్టర్ గారైన ఎల్లంపల్లి శ్రీని గారి మీద దాడి ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు 60 డివిజన్ వాంబే కాలనీలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు అలాగే మా డివిజన్ పెద్ద చిన్న అంతా నాయకులంతా కలిపి నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకు బోండమ్మ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అతను చేసింది ఏమైనా చర్య. ఒక రాత్రి జరిగిన మన జగన్మోహన్ రెడ్డి ప్రీతమ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఇది కానివ్వండి, అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి గారి మీద జరిగిన అది హత్యా ప్రయత్నమే అనాలండి. ఎందుకంటే మేము ఓడిపోతున్నాము, మేము గెలవలేమని చెప్పేసి టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళ కూటమి మొత్తం కలిసి ఇంకా మాకు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాకంటూ ఇంకా గుర్తింపు అనేది లేదు అని చెప్పేసి కావాలని ఇక వాళ్ళు ఏమి చేయలేక ఇట్లాంటి చేతగాని పనులు చేతగాని దద్దమ్మ వేషాలు వేస్తున్నారు. కానీ గెలిచేదైతే ఇక్కడ మా సీఎం గారే, మళ్ళీ సీఎం గారు 2004లో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. సెంట్రల్ ప్రీతమైన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో విపరీతమైన స్పందన. మా జగనన్న వస్తున్నాడని చెప్పి వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయన చూడాలి, మంచి మంచి పథకాలు పేద ప్రజలందరికీ కూడా అందజేసేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చూడాలని చెప్పి ఒక తపనతో స్వచ్ఛందంగా వేలాది మంది జనం రావడం జరుగుతుంది. దాన్ని తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కుట్రపన్ని ఆయన్ని నిరాశపరచాలని, ఆయన్ని ఒక భయప్రాంతులను చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ ఖండించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గలవాడని, ఆయన చేష్టలు ప్రవర్తన బట్టి అర్థమైందన్నారు. ఆయన యువతకు ఏం సందేశం ఇస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలన్నది ఆర్ కృష్ణయ్య కళ అని ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు చేశారన్నారు. బీసీలకు 50% రాజకీయ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సింది పోయి ఆయన్ని విమర్శించడం దారుణమన్నారు. బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం, అలాగే స్టాలిన్ గారు కానీ మమతా బెనర్జీ గారు కానీ అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా దీన్ని ఖండిస్తూ ఉంటే, ముఖ్యంగా నిన్న మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన విన్యాసాలు కానీ ఆయన మాట్లాడిన విధానం కానీ చాలా జుగుప్సాకరంగా ఉంది. రాజకీయాల్లో మరీ దిగజారి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదని కూడా నాకు స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి మొదటి నుంచి కుళ్ళు కుతంత్రాలు బాగా అలవాటు కాబట్టి ఆయన గురించి కొంచెం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఏమైందో నాకైతే తెలియదు, కానీ నిన్న ఒక సీఎం గారిని పట్టుకొని ఆయన మీద జరిగిన దాడిని ఖండించకపోతే అది వేరే దారి, కానీ ఒక కళ్ళు తాగిన కోతిలాగా, ఒక వడదెబ్బ తగిలిన కాకిలాగా ఒక పార్టీ అధ్యక్షుడు విషయం ఆయన మర్చిపోయాడు. ఎలాగో నెక్స్ట్ టైం అయితే ఉండదు. అది కూడా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని సుజనా చౌదరి సోదరి ధనలక్ష్మి అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన సోదరి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారిని వేడుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కరపత్రాన్ని అందించి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడి ప్రజలు సుజనా చౌదరిని గెలిపించాలంటూ సూచించారు. సుజనా చౌదరి గారి చెల్లెళ్ళండి నేను. అన్నయ్యని గెలిపించండి. నా పేరు ధనలక్ష్మి. అన్నయ్యని గెలిపించండి. ఈ ఏరియాని అంతా డెవలప్ చేస్తారు. ఆయన ఎప్పుడూ
సేవ కోసమే తపన పడుతూ ఉంటారు. ఈ ఏరియాని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత బ్యాక్వర్డ్గా ఉందని. నాకు బాగా నమ్మకం అండి. మీరు గెలిపించండి, ఆయన మీకు నిరూపించి చూపిస్తారు. అభివృద్ధి చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి రాయి దాడిని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో 27వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంచి ఇదిలో మంచి ఫామ్లో వస్తున్నాగా బస్సు యాత్ర ఎంతో ఇది వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన. ఎక్కడికి వెళ్ళిన బస్సు యాత్ర అన్నది మంచి స్పందనలోనే వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష కూటమి వీళ్ళు మళ్ళీ జగనన్నే వస్తే వీళ్ళకి గుండెల్లో భయం అనేది పట్టుకుంది. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఆ ప్రాంతం కులం ఏమీ చూడకుండా పార్టీ పరంగా కూడా కాకుండా అన్ని పార్టీ వాళ్ళకి ఎంతో అందరూ లబ్ధి పొందిన వాళ్ళే. మొన్న జరిగిన సంఘటనలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే జగనన్న సింగనారం దగ్గర రాళ్లతో కొట్టడం అన్నది బాధాకరం. ఎందుకంటే జగనన్న ప్రతి ఒక్కళ్ళకి మేలే చేశాడని ఎవరికి కీడు మాత్రం చేయలేదు. అలాగే జగనన్నకి రాయి తగిలి మళ్ళీ అది వెళ్ళి వెల్లంపల్లి గారికి తగలటం చాలా బాధాకరం. ఎప్పుడు జగనన్న ఒకటే అంటాడు, పైన దేవుడు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని అన్నారు. అట్లాగే అందరి తరపు నుంచి జగనన్నకి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి భగవంతుడికి. అలాగే శ్రీనన్నకు కూడా ఉంటాయి. ఆరోగ్యంగా తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం అనేది ఉంది. వీళ్ళు పార్టీ వాళ్ళు రారు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా పసిడి ఆభరణాలు అందుబాటులోకి తీసుకువచ్చామని బాంబే జ్యువెలర్స్ ప్రతినిధి మనీష్ జైన్ వివరించారు. బెన్ సర్కిల్ సమీపంలోనే అత్యంత అట్టహాసంగా బాంబే జ్యువెలర్స్ ప్రారంభమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షించే విధంగా వివిధ రకాలైన మోడల్స్ నగలను అందుబాటులోకి ఉంచారు. ప్రత్యేకంగా డైమండ్స్, ప్లాటినం తయారు చేసిన ఆభరణాలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జ్యువెలరీస్ ప్రతినిధి మనీష్ జైన్ మాట్లాడుతూ కొనుగోలుదారుల అభిరుచికి తగిన విధంగా వివిధ రకాలైన మోడల్స్తో కూడిన పసిడి ఆభరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సుమారు 9 దశాబ్దాలుగా తమ కుటుంబ సభ్యులు మొత్తం ఈ వ్యాపారంలో ఉన్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అందుకు తగు రీతిలో ఆభరణాలను తయారు చేయించి కస్టమర్లకు అందించడమే తమ ఉద్దేశమన్నారు. We are into gold and diamond jewelry business since 1936 in city of Vijayawada. As per market conditions, and market is migrating from old town to main roads, so we have also opened today our new showroom at MG Road. So we welcome you all to a new place with all gold and diamond jewelry ornaments. Thank you. You can avail special opening offer also at the బాంబే జ్యువెలర్స్ విజయవాడ నుంచి. సో మేము 9 శతాబ్దంగా ఇదే బిజినెస్లో ఉన్నాం. మా ముత్తాత గారు ఇది స్టార్ట్ చేశారు. సో మా లెగసీ నడుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి. సో ఇంకా గ్రోత్ అయ్యే కోసం కస్టమర్స్ను అందరినీ ఇవాళ మా ఓపెనింగ్ అయింది 15th of April 2024 MG రోడ్ పైన. సో మీరు ఖచ్చితంగా రావాలి అందరూ. ప్లస్ మాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 50% ఆఫ్ ఉన్నాయి ఆన్ మేకింగ్ చార్జెస్ ఆన్ ఎవ్రీ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ పర్చేజెస్. అండ్ ఇంకా వచ్చేసి డైమండ్ క్యారెట్ వాల్యూ వచ్చేసి 53,999 నుంచి స్టార్ట్ చేసాం. సో తప్పకుండా రండి. కొత్త డిజైన్ ఓపెనింగ్ డే ఆఫర్స్ కూడా పెట్టాము. ఓపెనింగ్ డే కాకుండా డైరెక్ట్ అక్షయ తృతీయ వరకు ఆఫర్స్ పెట్టాము. మీకు మేకింగ్ ఛార్జెస్ మీద 50% ఆఫ్ను, డైమండ్ ప్రైసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 54,000 per క్యారెట్ సైజెస్ బట్టి అలాంటి ఆఫర్స్ పెట్టాము. సో రండి, కొత్త ఆఫర్. గంగవరం పోర్టును అదానికి తాకట్టు పెట్టారని నేతి ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టును అదానికి అప్పచెప్పారని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అదానికి సీఎం జగన్ ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టు కార్పొరేట్ చేతుల్లోకి పెట్టారని, గతంలోనే జెట్టి నిర్మిస్తామని, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి దానిని విస్మరించారని అన్నారు.
గంగవరం పోర్టు నిర్మాణ బాధ్యతను గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టులో జరుగుతున్న ఉద్యోగులు చేస్తున్న ధర్నా మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, అలాగే దాని తాలూకా వార్తను కూడా బయటికి రాని పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని మనం ఆంధ్రప్రదేశ్ అనుకోవాలా లేదా అదానీ ప్రదేశ్ అనుకోవాలా అనేది మనందరికి కూడా డౌట్ వస్తుంది అనుకోవాలి. జనరల్గా ఎకనామిక్స్లో లేబర్ హ్యాజ్ వీక్ బార్గెనింగ్ పవర్ అంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒక రైతు వీక్ బార్గెనింగ్ పవర్ ఉన్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ కారిడార్కి కానీ లేదా ఇండస్ట్రీకి అవసరమైన వీటికి రైతులు భూములు ఇవ్వడం, అలాగే అక్కడున్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఇవ్వడం, వాళ్ళ సక్రమైన కోరికలు నెరవేర్చకపోగా వాళ్ళని ఇంకా హింస పెడుతున్నారు అన్నది ఎగ్జాంపులే గంగవరం పోర్ట్ అంటే మనకు అర్థమవుతూ ఉంది. 2002లో గంగవరం పోర్టుకి అక్కడ ల్యాండ్ తీసుకున్నప్పుడు అక్కడున్న ఫిషర్మెన్ తాలూకా వాళ్ళ జీవన భృతి పోయినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వం పోర్టుతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం ఉండాలనేది ఒకటి. రెండోది ఆ పోర్టు దగ్గర పనిచేసే ఊళ్ళన్నిటికి కూడా ఉపాధి కలిపి ప్రైవేట్ మిలిటరీని ఉపయోగించి అక్కడున్న ఎంప్లాయీని భయపెట్టే పరిస్థితి. అంటే అదాని ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాడా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారా? ఈ పార్టీలు ఈ అదాని ఉద్యోగ కార్మికులు తమ యొక్క జీవిత భద్రత కోసం గత రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆదాని యొక్క ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క కార్మిక హక్కులని, ఉద్యోగ హక్కులని కాలు రాస్తూ దుర్మార్గమైన పద్ధతుల్లో ఆదాని అంబానీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఉద్యోగాలు, కార్మిక భద్రత కోసం అడుగుతూ ఉంటే, వాళ్ళ జీతవత్యాల గురించి అడుగుతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అహంకారంగా ఉండటం అనేది సరైనది కాదు. ఇన్ని రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే పశ్చిమంలో సుజనా చౌదరి తనయుడు కార్తీక్, కేశినేని చిన్ని తనయుడు కేశినేని వెంకట్లు పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 54వ డివిజన్ గాంధీబొమ్మ సెంటర్, ఆంబోతుల అప్పన్నవారి వీధి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి తనయుడు కార్తీక్, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని వాళ్ల తనయుడు కేశినేని వెంకట్లు కలిసి డివిజన్లో పర్యటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 54వ డివిజన్లో కూటమి సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నామని తెలియజేశారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి తాము స్వయంగా డివిజన్ పర్యటన చేశామని వారు తెలిపారు. కేశినేని వెంకట్, కేశినేని శివనాథ్ చిన్ని గారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థి, విజయవాడ ఎంపీ అభ్యర్థి వాళ్ళ అబ్బాయిని ఈరోజు 54వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో నేను, కార్తిక్ గారు, ఇతర బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొంటున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు, ప్రజలు పడే ఇబ్బందులు ఇవన్నీ తెలుసుకుని మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ ఏం చేయాలి ఇవన్నీ నోట్ చేసుకుని తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఏమి ఇవ్వలేదు జగన్ ప్రభుత్వం. చాలా హామీలు ఇచ్చాడు, ఏమి ఫుల్ఫిల్ చేయలేదు. ఇవన్నీ మాకు ఇక్కడ తిరుగుతుంటే కార్తీక్ సుజనా చౌదరి గారి అబ్బాయిని పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. నేను వెంకట్, కేశినేని చిన్ని గారి అబ్బాయి. ఇక్కడున్న డ్రైనేజ్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 2 నెలల్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ సమస్యను తీరిపోతుంది అనేది మేము చెప్పాము. జనాల్లో విపరీతమైన రెస్పాన్స్ ఉంది. మెజారిటీ ఎంత అనేది ఇద్దరిని సుజనా చౌదరి గారు యొక్క చిల్డ్రన్స్తో అలా కుమారులతో మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. వై బికాజ్ ఎందుకంటే లాస్ట్ 5 years 1 ఛాన్స్ అని చెప్పి మనందరికీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎడ్యుకేషన్ ఫండ్ ఇస్తా అన్నాడు. బట్ హీ చీటెడ్ అస్, మాకు చీట్ చేశాడు. ఈ నియోజకవర్గంలో చాలా మందికి ఫస్ట్ ఇయర్లో వస్తే డబ్బులు నెక్స్ట్ ఇయర్ రాలా. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎస్సీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మైలవరంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ ఎస్సీ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. ఈ కార్యక్రమానికి మైలవరం సర్పంచ్ మంజు భార్గవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రావుల కిషోర్ బాబు, ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1000 మంది ఎస్సీలు హాజరయ్యారు. మా అన్న తిరుపతిరావు అలాగనే వేదిక మీద ఉన్న
నాయకులందరికీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ నాయకులందరికీ కూడా నా ఎదురుగున్న నా సహచరులందరికీ నమస్కరిస్తూ, ఎన్నడూ లేని విధంగా మైలారు నియోజకవర్గం అంటే డబ్బులున్న వాళ్ళకి మాత్రమే అడ్డాగా మారిన సందర్భాల్లో అవసరం లేదు, మా పేదోడిని కూడా పోటీ చేపిస్తాం, మా బీసీని కూడా నిలబెడతాం, దానికి మా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అండగా ఉంటారని చెప్పి మరి జగా కాదు, నేనున్నాను కదా అనే నమ్మకం మరి నాకు కల్పించి నేను ఇబ్బంది పడినప్పుడు దాదాపుగా మనకు ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఇంటికి పంపారు. ఇంటికి పంపి నాకు భరోసా కల్పించి ఏమన్నారంటే, జగనన్న దగ్గర నిన్ను తీసుకెళ్తాం, ధైర్యంగా ఉండమని చెప్పారు. చెప్పిన వాళ్ళు అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, జోగి రమేష్ అన్న చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ రోజా గారితో సహా వీళ్ళందరూ నమ్మకం వాళ్ళకి చెప్పి అదేవిధంగా మరి అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేసి మాట్లాడించిన సందర్భం కూడా మీరు అందరూ కూడా చూశారు. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఛాన్స్ ఇచ్చి ప్రతి ఒక్క దళిత వ్యక్తి మీద ప్రజాప్రతినిధులే కానీ, నాయకులే కానీ, అంబేద్కర్ వాదులే కానీ, జగజ్జీవన్ రామ్ గారి శిష్యులే కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుచరులే కానీ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గెలుపు ముఖ్యం కాదు, ఆల్రెడీ ఆయన గెలిచాడు, ఎమ్మెల్యేగా ప్రకటించుకోవచ్చు. అత్యధిక చెప్తూ ఉన్నా కదా, అప్పుడు 1000 కోట్లు డబ్బుతోనే అతను ఉన్నది. ఆ డబ్బుతోనే రకరకాలుగా నేను కొంటా, ఎవరినైనా కొంటా అని చెప్తున్నాడు. డబ్బుతో మనం ఎవరం కూడా అమ్ముడుపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తరఫునే ఉంటారు, ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళం కూడా రేపు ఒక 20 మంది వెళ్తే వాళ్ళతో చెబుతున్నాడంట, నేను ఎప్పుడు పిలిచినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటలో పిలిస్తే 200 మంది వచ్చేవాళ్ళు, 20 మంది ఎందుకు వచ్చారని. అయ్యా నీకైతే రావు అని తగ్గేది చెప్తే అన్నాడంట, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాట వాస్తవమే. ఆ డబ్బులు ఎలా సంపాదించావో ప్రజలందరికీ కూడా తెలుసు, లేకపోతే నీ పక్కనున్న చంద్రబాబు నాయుడు తెలుసు, లేకపోతే నీ ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. డబ్బులు ఉంటే అమ్ముడుపోయేది ఎవరండి రాష్ట్రంలో? ఒకటి చంద్రబాబు నాయుడు, 2 లోకేష్. వీళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అధికారులతో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 8,50,00,000 నేను ఎస్టిమేట్ వేయించా. ఏ రోజునన్నా దాని గురించి నువ్వు పట్టించుకున్నావా? కేజీవై రోడ్డు జీకొండూరు నుంచి గంగినేనిపాలెం దాకా నాకు కావాలని ఏ రోజునన్నా సీఎం గారిని అడిగావా? నేను అడిగాను, నాకు ఇవ్వలేదు అన్నావు. నా సబ్సిడీ కావాలి, నా కంపెనీకి ఉన్నటువంటి నిధులు కావాలి అని చెప్పి అడిగావే కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమైనా అడిగావా? నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వస్తే మన పక్క నియోజకవర్గ శాసనసభ్యులు 100 కోట్లకి 110 కోట్లకి 105 కోట్లకి ఎస్టిమేషన్ ఇస్తే మొత్తం ఒక్క స్టేజీ మీద శాంక్షన్ చేసినటువంటి గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెందుకు అడగలేకపోయావు కృష్ణప్రసాద్ గారు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసరపల్లి నుంచి ప్రారంభమైన సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనసంద్రంగా మారిన గన్నవరం. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తాము తప్పించుకోగలిగామన్న సీఎం. 50వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆయన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపణ. సీఎం జగన్ పై దాడి కేసులో సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత బోండా ఉమా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లతో సీఎంపై దాడి చేయించారని ఆరోపణ. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడికి నిరసనగా సెంట్రల్ వైసీపీ నియోజకవర్గ శ్రేణుల నిరసన. పథకం ప్రకారమే దాడి చేశారని నేతల ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.